హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అందరూ ఏపీ రాజకీయాల్లో ఆలోచించింది పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారు. వాళ్ళ భార్య అరెస్ట్ కాబోతుంది అనేటువంటి ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఉన్న పళాన పేర్ని నాని భార్యకి బెయిల్ రావటం, బెయిల్ వచ్చే వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదన్న దాని మీద కూడా చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రాబోయే కాలంలో పేర్ని నానికి అరెస్టు లేనట్టేనా? ఇంకా 1,68,00,000 కడితే ఇక ఏ నేరం చేయనట్టేనా? దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్కారం. సార్ నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన చర్చ పేర్ని నాని అరెస్ట్ ఎప్పుడని. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇక పేర్ని నాని అరెస్ట్ ఉండదా? క్వెషన్ మార్క్. ఏమంటారు? ఇప్పుడు సాంకేతికంగా పేర్ని నాని గారు ఆ కేసులో అక్యూజ్డ్ కాదు. అవును. ఆ కేసులో అక్యూజ్డ్ పేర్ని నాని గారి సతీమణి జయసుధ గారు, అలాగే ఆ గోడౌను మేనేజరు మానస్ తేజ, ఆ. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరిని ఇంతవరకు అక్యూజ్డ్గా పెట్టాల. హ్మ్. మిల్లర్లని, లారీ డ్రైవర్లని, వీళ్ళని అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. వాస్తవంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న గోడంలో ఉన్న బియ్యం మాయమవుతూ ఉన్నప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు పర్యవేక్షణ లోపం కారణం కదా. అవును. అందులో అదేమి ఒకరోజు 6 రోజులో మాయమైన బియ్యం కాదే. అవును. అన్ని రోజుల పాటు పర్యవేక్షణ లోపం ఉన్నప్పుడు అది బాధ్యత రాహిత్యం కింద, ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యం కిందకి పరిగణించి ఆ కన్సర్న్డ్ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో స్టాఫ్ అతని మీద కూడా కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అంశం వాస్తవంగా చర్చించాల్సింది ఏంటి అంటే, పేర్ని జయసుధ గారి పేరిట గోడౌన్ ఉన్నది వాస్తవమే. హ్మ్. పేర్ని జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్లో బియ్యం మాయమైంది వాస్తవమే. హ్మ్. బియ్యం మాయమయ్యాయి అన్న అంశం డిపార్ట్మెంట్ దృష్టికి రాగానే అది కేసు రూపంలో తమ కుటుంబానికి ఎక్కడ చుట్టుకుంటుందోనని చెప్పనే ఉద్దేశంతో పేర్ని నాని గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి లేఖ రాసి తామే అడ్మిట్ అయ్యి నష్టపరిహారం కడతాము అని చెప్పని తమకు తాము సుమోటోగా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ రోజు జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లైస్ అధికారులు కలిపి నిర్ణయించిన ప్రకారం 187 టన్నుల బియ్యం మిస్ అయ్యాయి అని చెప్పని, దానికి డబుల్ ది కాస్ట్ అంటే 374 టన్నులకు సంబంధించి ప్రభుత్వ సేకరణ ధర 43.5 రూపాయల ఖరీదు చొప్పున లెక్కించి 1,71 రూపాయలకు సంబంధించి ఇతను జరిమానా చెల్లించడం జరిగింది. కానీ వాస్తవ రూపంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత లెక్క తేలింది ఏంటి అంటే 187 టన్నులు కాదు, మొత్తంగా 378 టన్నుల బియ్యం మిస్ అయ్యాయని చెప్పని తెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు 700 అంటే ఇప్పుడు 756 టన్నులకు సంబంధించి జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఇది క్వాంటిఫై చేసి నిన్న జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి పేర్ని నాని గారికి మీరు చెల్లించిన జరిమానా సరిపోదు, ఇంకొక 1,68,00,000 రూపాయలు జరిమానా చెల్లించాలి అని చెప్పని లేఖ రాయటం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి అది కూడా 3 రోజుల లోపుగా మీరు చెల్లించాలి అని చెప్పని లేఖ రాయటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 1,71,00,000 ఈ 1,68,00,000 ఓవరాల్గా 3,39,00,000 రూపాయలు. ఈ 3,39,00,000 రూపాయలు జరిమానా చెల్లిస్తే ఇప్పుడు ఆయన చేసిన నేరం మొత్తం మాఫ్ అయినట్టేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇదే చర్చ జరుగుతుంది సార్. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వం వైపు నుంచి తెలుస్తున్నది జరిమానానే, కేసే. హ్మ్. జరిమానా చెల్లించిన మాత్రాన కేసు మాఫీ కాదు. కానీ బెయిల్ వస్తున్నాయి కదా! పోలీసులు అరెస్టులు చేయలేకపోతున్నారు కదా! అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, జయసుధ గారికి బెయిల్ వచ్చింది. హ్మ్. బెయిల్ వచ్చిన ఆమె విచారణ ఎదుర్కోక తప్పదు, డిపార్ట్మెంట్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పదు. అవును. ఇప్పుడు ఈ బియ్యం తరలింపు నిర్ణయం ఆమెదా కాదా? హ్మ్. ఈ బియ్యం తరలింపుని అమలు చేసింది ఆమె అవునా కాదా? హ్మ్. ఆమె ద్వారానే గనక ఈ నిర్వహణ జరిగి ఉన్నట్టయితే ఆ బియ్యం తరలించి ఎవరికి అమ్మారు? హ్మ్. ఆ తరలింపుకు సహకరించిన వాహనాలు ఏంటి? ఆ లేబర్ ఎవరు? ఇవన్నిటికీ ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హ్మ్. లేదు అనంటే ఆమెని విచారణకు బాధ్యురాలుగా చేయకుండా ఉండాలి అనంటే 100% మనకందరికీ తెలిసిన వాస్తవం కూడా ఏంటి అంటే, ఇది ఆస్తి ఆమె పేరు ఉంటే ఉండొచ్చేమో కానీ పెత్తనం అంతా ఈ పేరు బియ్యం నానిది. తరలింపు నిర్ణయం అనేది ఐదర్ నాని ద్వారా జరుగుండాలి, లేదా వాళ్ళ కొడుకు కిట్టు ద్వారా జరుగుండాలి. హ్మ్. అంతేగాని ఇవాళ సాంకేతికంగా గోడౌన్ ఆమె పేరు మీద ఉంది కాబట్టి, హ్మ్. ఆమె కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం యాక్టివిటీ మొత్తం ఆమె చేతి మీదుగా నిర్వహించబడింది అనేది ఆఖరికి ప్రభుత్వ పెద్దలు కూడా విశ్వసించట్లా. అవును.
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆమెని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలనే అత్యుత్సాహ ప్రదర్శన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి జరగట్లా. కానీ ఆమెను విచారిస్తే కదా పేర్నానో పేరుని కిట్టునో అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఆమె విచారణ ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ముందుగానే ఎలా అయితే జాయింట్ కలెక్టర్ గారికి బియ్యం పోయిన దృష్ట్యా మేము నష్టపరిహారం భర్తీ చేస్తామని చెప్పని లేఖ రాయటం జరిగిందో, అలాగే పేర్నాని గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఎవరో ఒకళ్ళు దాని బాధ్యులుగా మారాల్సిందే. వాళ్ళు మొట్టమొదటి కన్ఫెస్ అవ్వాల్సిందే. మా సతీమణి ప్రమేయం లేదు, సాంకేతికంగా ఆమె పేరు మీద ఆస్తున్నా కూడా ఈ నిర్ణయం బాధ్యత మాది, ఈ బియ్యం తరలించింది మేము అని చెప్పని. ఎందుకంటే వాళ్ళ ద్వారానే తరలింపు జరిగింది. ఆ తరలించిన బియ్యాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం స్థానిక ఓటర్లకు పంపిణీ చేశారా? లేదు. ఎలా అయితే ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న అన్ని మిల్లుల్లో బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్తున్నట్టుగా ఈ బియ్యం కూడా కాకినాడ పోర్టుకు చేరాయా? అంటే అంతిమ డెస్టినీ ఎక్కడికి బియ్యం? ఇది నిర్ధారణ జరగాల్సిందే. ఇవాళ ఒకటైతే వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వం ఉచితంగా పంచిన బియ్యమే కార్డుదారులు తినకుండా వాటిని అలవలు సెలవులుగా అమ్మేసుకుంటా ఉన్నారు. 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసుకుంటా ఉన్నారు. అటువంటప్పుడు ఓట్ల కోసం పేర్నాని గారు ఈయనేదో అక్కడ స్థానిక ప్రజలకి ఈ బియ్యం పంపిణీ చేసే ప్రయత్నం చేసినా వాటిని అవసరమైతే మురుకాలలో పోయడానికి సిద్ధపడతారు తప్ప ఓటు రాదు. వాటిని ఇళ్లలో వండుకోరు, వాటి ద్వారా ఓటు రాదు. ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలకైతే వాటిని పంపిణీ చేసే సాహసం చేసి ఉండకపోవచ్చు. 100% కాకినాడ పోర్టుకే ఇవి కూడా చేరుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాస్తవాలు బయటికి రావాలి అని అంటే జయసుధ గారైనా సరే తన ప్రమేయం దీంట్లో లేదు అని చెప్పి అసలు వాస్తవం ఏంటనేదైనా చెప్పాలి. లేదు ఆమెని అసలు విచారణకు బాధ్యురాలుగా చేయకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే మనం గమనించాం చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకుంటూ తన సతీమణిని అరెస్టు చెయ్యరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మొహాట పెట్టే ప్రయత్నం చేసిన పేర్నాని గారి తాపత్రయం చూస్తేనే ఖచ్చితంగా ఆమె చెయ్యని తప్పుకు ఇవాళ ఆమెను తీసుకెళ్లి పోలీసుల ముందు కూర్చోబెట్టాల్సి వస్తుంది అనే పాశ్చాత్తాపం ఒకటి కనపడతా ఉంది. తన సతీమణిని కాపాడుకోవాలని చెప్పిన తాపత్రయం కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా అటువంటి తాపత్రయం కనుక ఉండున్నట్టయితే ఆమె చెయ్యని తప్పుకి ఈరోజు ఆమె బాధ్యురాలుగా విచారణ ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే అసలు దోషులు ఎవరు అనేది నానిగారు కానీ వాళ్ళ కొడుకు కిట్టు అయినా సరే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి కన్ఫెస్ అయితే రాల్సిందే. 100% ప్రస్తుతం తాత్కాలికంగా ఆమెకు ముందస్తు బెయిల్ దక్కినా కూడా విచారణలో అసలు పాత్రదారులు ఎవరు సొత్తుదారులు ఎవరు అనేది నిర్ధారణ అయితే మాత్రం ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళు జరిమానా చెల్లించినా సరే ఖచ్చితంగా చట్టపరంగా ఎదురుగాబోయే శిక్షలకు బాధ్యులు అవ్వాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ట్రైన్లలో చూస్తూ ఉంటాం, మనం టికెట్ లేని ప్రయాణం నేరం, లేదు ట్రైన్లలో ఈ చైన్ లాగితే నేరం, అంటే కారణం లేకుండా చైన్ లాగితే నేరం, కారణం లేకుండా చైన్ లాగితే 2000 రూపాయలు జరిమానా మరియు 3 నెలలు జైలు శిక్ష అని ఉంటుంది. అవును. అంతేగాని జరిమానా వేసేసి నీకు జైలు శిక్ష లేకుండా వదిలేస్తామని కూడా చెప్పదు. అవును. ఆర్టీసీ బస్సులో కూడా టికెట్ లేని ప్రయాణం నేరం, అవును, 500 జరిమానా ప్లస్ జైలు శిక్ష అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా బియ్యం అక్రమ తరలింపుకు పాల్పడ్డప్పుడు తప్పనిసరిగా జరిమానాను చెల్లించాలి, కేసు కూడా ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే రీసెంట్గా రేషన్ డీలర్లు కొద్దిమందితో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు నాకు తెలియజెప్పింది ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రేషన్ డీలర్లకి సప్లై చేయబడ్డ బియ్యంలో కొలతల్లో కనుక ఒక 10 కిలోలు తేడా వస్తే ఆ 10 కిలోలు తేడా వచ్చిన అంశాన్ని విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ దాడిలో దాన్ని ఐడెంటిఫై చేసి కేసు బుక్ చేస్తే రేషన్ డీలర్ దగ్గర 10 రెట్లు అంటే 100 కిలోలకు సంబంధించి పెనాల్టీ వసూలు చేస్తున్నారు. అబ్బో, మరి ఇక్కడ 2 రెట్లు మాత్రమే. మరి ఇక్కడ వాళ్ళు అదే అడుగుతున్నారు, మేం చిన్నవాళ్ళము, మా దగ్గర 10 రెట్లు పెనాల్టీ వసూలు చేసేటప్పుడు 300 టన్నులు పైగా మాయం చేసిన పేర్ని నాని మాజీ మంత్రి కాబట్టి అతని దగ్గర 2 రెట్లే వసూలు చేస్తున్నారా? ఖచ్చితంగా అతని దగ్గర కూడా మా దగ్గర ఏ విధంగా అయితే 10 రెట్లు వసూలు చేస్తున్నారో అతని దగ్గర కూడా అదే విధంగా 3780 టన్నులకు సంబంధించి పెనాల్టీ వసూలు చేయాల్సిందే అంటున్నారు. అంటే మరి అటువంటి పెనాల్టీ వసూలు చేయాల్సి వస్తే మరి అప్పుడు ఆల్మోస్ట్ 17 కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేయాల్సి ఉంటుంది. మరి అంత స్థాయి పెనాల్టీ కట్టగలిగే సామర్థ్యం పేర్నాని దగ్గర ఉందా లేదా? లేదు అధికారులు పేర్నాని దగ్గరికి వచ్చేటప్పటికి రేషన్ డీలర్లకు విధిస్తున్న పెనాల్టీ కాకుండా
తక్కువ పెనాల్టీ విధించడం ద్వారా పేరు నాని మీద జాలి పడుతున్నారా? ఆ పోనీలే పాపం చిన్నపిల్లాడు కాసినే తీసుకున్నాళ్ళే అని చెప్పని 378 రన్నుల్ని మాఫ్ చేసే అధికారులు ప్రయత్నం సొంత చేస్తున్నారా? పెత్తనం ఎలా సార్? ప్రభుత్వం విధానమే కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ డీలర్ల దగ్గర ఏ పెనాల్టీ వసూలు చేస్తున్నారు అనేది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ అధికారులకే నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి అంశం ముఖ్యమంత్రి దాకా వాళ్ళ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ కన్సర్న్ అధికారికి అయితే తెలుసు కదా రేషన్ డీలర్ దగ్గర ఎంత వసూలు చేస్తున్నారు అనేది. కాబట్టి ఏంటంటే మన ఓటు వాళ్ళం ఈ సమాచారాన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తున్న కారణం అదే. ఒక రేషన్ డీలర్ దగ్గర ఎంత స్థాయి పెనాల్టీ వసూలు చేస్తున్నారో మంత్రి అయినా మాజీ మంత్రి అయినా కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని దుర్వినియోగం చేసినప్పుడు ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా ఆహార పదార్థాలు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అటు ప్రభుత్వం ద్వారా ప్రొవైడ్ చేయబడుతున్న బియ్యాన్ని అక్రమ మార్గాల్లో ప్రజలకు కాకుండా తమ ఆదాయార్జనకు వాడుకుంటున్నప్పుడు 100% కఠినమైన శిక్షలు అమలుపరచాల్సిందే. రేషన్ డీలర్లతో సమానంగా 10 రెట్లు జరిమానా వసూలు చేయాల్సిందే. వసూలు చేయటమే కాదు, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి జమ చేస్తున్న 1,71,00,000కి సంబంధించి కానీ లేదు ఇప్పుడు భవిష్యత్తులో చెల్లించబోయే 1,68,00,000కి సంబంధించి కానీ 100% ఈ డబ్బుకి సోర్స్ ఎక్కడిది, ఈ డబ్బు వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ లో మెన్షన్ చేసింది అవునా కాదా, వైట్ అమౌంట్ ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు, ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళకి సోర్స్ ఏంటి అనేది ఈ మూలాల్లోకి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడుగు పెట్టాలి, నిగుదేల్చాలి. ఇందులో ఏదైనా అక్రమ మార్గాల్లో సమకూర్చుకున్న డబ్బు కనుక ఉండుంటే ఆ విధమైన విచారణకు సంబంధించి కూడా వాళ్ళు ఆ వివరణ ఇచ్చి తెరాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్.